ఇప్పుడు మనం చూడబోతుంది పూజా యూనిట్ అండి. ఇది వచ్చేసి స్టాండ్ అలోన్ పూజా యూనిట్ అనమాట. సో టోటల్ బాక్స్ అనేది మనం మూవ్ ఓవర్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఏ కార్నర్ ఆఫ్ ద రూమ్ అయినా ఏ రూమ్లో అయినా మనం పెట్టుకోవచ్చు. సో దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పూజా యూనిట్కి మనము ప్రొఫైల్ సెటర్ విత్ గ్లాస్ అనేది యూజ్ చేసాం. సో ఇన్సైడ్ కూడా మనం డిజిటల్ గ్లాస్లో మనం వెంకటేశ్వర స్వామిని మనము పెట్టడం జరిగిందనమాట. సో విత్ లాట్ ఆఫ్ స్టోరేజ్ మనము ఈ పూజా యూనిట్ అనేది డిజైన్ చేసాం అనమాట. సో మనకి ఇన్సైడ్ గ్లాస్లో మనకి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వితౌట్ లైట్ ఈ విధంగా కనిపిస్తున్నారండి. ఇప్పుడు మనకి లైట్ వేయగానే వెంకటేశ్వర స్వామి చాలా బ్రైట్గా వెలుగుతూ ఉంటారు. సో ఇది కారణం ఏంటంటే మనకి డిజిటల్ గ్లాస్ అనే ఒక గ్లాస్ని మనము యూజ్ చేయడం జరిగిందనమాట. దానివల్ల మనకి ఈ లుక్ రావడం జరుగుతుంది ఈ స్టాండ్ అలోన్ పూజ యూనిట్. ఇందులో మనకున్న స్టోరేజ్ వచ్చేసి 2 డ్రాస్ మనం యూజ్ చేసాము. తర్వాత హ్యాండిల్లెస్ డోర్స్ అనేది మనము విత్ పుష్ బటన్ అనేది మనం యూజ్ చేసామన్నమాట. సో పుష్ బటన్ లాంగ్ రన్లో చాలామంది అంటారు పుష్ బటన్ లాంగ్ రన్లో మెకానిజం అంత వర్కౌట్ కాదనేసి. బట్ ఏ మెకానిజం అయినా మనము హ్యాండిల్ విత్ కేర్ అంటారు అనమాట. హ్యాండిల్ విత్ కేర్ మనం చేస్తే మాత్రం 100% ఏ మెకానిజం అయినా ఎక్కువ రోజులు రావడానికి మనకి ఆస్కారం ఉంటుంది అనమాట. సో దీనికి మనము వుడెన్ మ్యాట్ లామినేట్ అనేది యూజ్ చేయడం జరిగింది విత్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ షట్టర్స్ విత్ డిజిటల్ గ్లాస్. థ్యాంక్ యూ.